Hyderabad's best hospital for ear, nose, throat and hearing problems. Asian ENT Care Center at Begumpet, Hyderabad. అందరికి ఓలా బుక్ చేస్తాం, వెళ్ళిపోండి రా బాబు ఇక్కడి నుంచి. ఏంటిది? ఏం వాదించుకుంటున్నారు? దేనికి వచ్చారు ఇక్కడికి? ఏం చెప్తారా బాబు ఇలాంటి కథలకి? మాట్లాడడానికి వచ్చారు. అసహ్యంగా ఉంది మీ లేదు మేడం, మేము నాకు వద్దు మేడం, ఎలాంటి గలిజా నాకు వద్దుగా, నాకు ఇచ్చాను. నువ్వు ఉత్తముడు అయ్యా బాబు. మీ ఎపిసోడ్ లవ్ చేసి పెళ్లి చేసుకున్నా ఏమని చెప్పావు? నాకు ఎవరన్నా ఓకే అని చెప్పారు. పేరెంట్స్ ని వదిలేసి వచ్చాను. నువ్వు ఆమె ఎందుకంటే చూసిన కాబట్టి నువ్వు కూడా చాటింగ్ చేస్తున్నా అంటే ఎందుకు కాదు, చేస్తున్నావు? ఆమె ఇప్పుడు నాకు నువ్వు కావాలి, సరిగ్గా వద్దు నాకు. ఉన్నావా? కాదు ఎన్నాళ్ళు సరిగ్గా చేస్తున్నారు ఉన్నావా? మరి చాటింగ్. అరే నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఆవిడ జోలికి వచ్చాను చంపేస్తారా చెప్తాను నీకు. ఫస్ట్ వచ్చింది నువ్వా కాదు? అరే ఫస్ట్ నాకు ఇష్టం గెలిచింది రా, దాన్ని ఇష్టం నువ్వా రా. కాదా? నువ్వు లేబర్ నా కొడుకులా ఉండు. లేబరే. నువ్వు సరిగ్గా ఉంటే నేను తన దగ్గరికి ఎందుకు వెళ్తా? కోటేశ్వరుడు వాడిని లేబర్ వాడిని అని అంటున్నాడు. నా నువ్వెంత దిమాగ్ ఆయన ఆయన అనే వరకు నీకు కోపం వస్తుంది ఏంటమ్మా? మరి ఆమెనంటే ఇతనికి కోపం వస్తుంది కదా మేడం. ఇక మేమెందుకు మాట్లాడడం, మీరు మాట్లాడుకుంటే కాసేపు. కాదు శ్వేత, ఏదో అడుగుతున్నావు కదా, ఏంటి? మా పేరెంట్స్ ని వద్దనుకొని వచ్చేసాను సార్. ఆ, తిని నన్ను ఎలా ట్రీట్ చేయాలి, ఎలా చూసుకోవాలి, అసలు తాగొచ్చి రోజు గొడవే. అదంతా ఓకేనమ్మా. వాళ్ళు అనేటటువంటి దాంట్లో ఒక అర్థం పర్థం లేదు. ఏంద్రా బాబు మీ జీవితాలని మీరు అనుకుంటున్నప్పుడు ఏ మొగుడు ఏ మొగాడన్నా నాకు ఓకే అని నువ్వు ఇందాక అంటావు ఏంటమ్మా నాకు అసలు? మరి లేకపోతే తిని సరిగ్గా ఉండట్లేదు కదా సార్ నాతో. సో తిని సరిగ్గా ఉంటే నేను తన దగ్గరికి ఎందుకు వెళ్తా? తన దగ్గరికి వెళ్ళటం ఏంటమ్మా? ఈయన్ని బాగా చేసుకోమ్మా, ఈయన్ని చూపెట్టు, నేను తల్లిదండ్రులు ట్రై కూర్చో, చేసిన సార్, మాట్లాడు, అవ్వట్లేదు చెయ్యి. కదా. వాడు బాగాలేదని చెప్పి నేను వాడితో ఉన్నప్పుడు connect 4 సార్లు అవుతావు కొట్టేవాడు మేడం పాపం. నేను వాళ్ళ ఇంటికి ఈవెంట్ చెప్పడానికి వెళ్తే ఈవెంట్ చెప్పడానికి వచ్చేవాడు, ఈవెంట్ చెప్పడానికి వెళ్ళేవాడు మేడం. ఫోన్ లేదా? చెప్పడానికి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది మేడం ఆ రోజు. డాన్స్ వెళ్ళి రామ్మ ఈవెంట్ గా చెప్పేసి కాదు పిలుస్తారా? లేనప్పుడు కూడా వచ్చి మేనేజర్లు వెళ్ళి ఇంటికి వెళ్ళి ఎన్నిసార్లు వచ్చిండో మేడం వాడు. ఈవెంట్ చెప్పడానికి వచ్చాను. ఈవెంట్ చెప్పడానికి ఎవరు ఇంటికి ఫోన్లు వెళ్ళి ఉన్నాయిగా, చెప్పరయ్యా? ఫోన్లు ఎందుకు ఉన్నాయి? ఫోన్లు ఫోన్ స్విచ్ ఆఫ్ చెప్తారు. పెట్టుకుంటే ఎలా చెప్తారు నీకు? కాదు మా ఫోన్ ఇంట్లో స్విచ్ ఆఫ్ 4 పెట్టుకుంటే- ఫోన్లు ఉన్నాయి, నీకు తెలిసి ఉండొచ్చు. నీకు తెలిసి నువ్వు స్విచ్ ఆఫ్ పెట్టుకో, మీ ఆవిడ స్విచ్ ఆఫ్ పెట్టింది. ఆ రోజు నేను మాట్లాడి వెళ్ళాను లేదా? అంటే వాళ్ళకి ఈవెంట్ చేయడం ఇష్టం లేదని అర్థం. పని కావాలన్న వాళ్ళు డెఫినెట్ గా ఫోన్ ఆన్ లో పెట్టుకుంటారు, ఫోన్ చేస్తే రెస్పాండ్ అవుతారు, అక్కడికి లేదా వెళ్తారు. అక్కడ ఈవెంట్ ఈవెంట్ మేనేజర్ చెప్పడానికి సేమ్ వెళ్ళి సేమ్ చెప్పాల్సిన నెంబర్స్ అవసరం కావాలని లేదు. వెళ్ళిన వాళ్ళ ఇంటికి. ఆ? సేమ్ నెంబర్స్ కావాలంటే వెళ్ళిన వాళ్ళ ఇంటికి. నాతో మాకు పేమెంట్ ఎవరని మేము వెళ్ళినాం. సేమ్ నెంబర్స్ బాబు. ఇవన్నీ తమ్ముడు, ఇవన్నీ అనవసరం అయ్యా. నీకు ఆ అమ్మాయితో శారీరక పరమైన సంబంధం ఉందా? ఉంది మేడం. ఫుల్ స్టాప్. గణేష్, నీకు ఆ అమ్మాయితో శారీరక పరమైన సంబంధం ఉందా? సంబంధం లేదు సార్, ఆ. కానీ ఇష్టమే సార్. బాగా ప్రేమ. ఏమో నువ్వు నిజం చెప్పు, ఉందా లేదా? అతనికి ఉండొచ్చు, నాకు లేదు సార్. నీకు లేదు, కానీ మరి అతను నైట్ టైం ఎందుకు మీ ఇంటికి వస్తున్నాడు? సార్ నాకు రెడ్ హ్యాండ్ దొరికేహారు వీళ్ళు. వీళ్ళు అబద్ధం ఆడుతారు ఈడ. నేను నిజం ఒప్పుకున్నా అంతే, నేను నిజం ఒప్పుకోకూడదు ఇక్కడ అయితే లెక్కన. నేను ఆవిడెవరో కూడా నాకు తెలియదు, ఇప్పటిదాకా ఆవిడ తిరగలేదు. అలా అయితే నేను అబద్ధం ఆడొచ్చు. అయితే వెళ్ళి మీ ఆవిడని తీసుకొని హ్యాపీగా నాకు ఈవిడ వద్దు, ఆ? నాకు ఈవిడ వద్దు, ఆవిడే కావాలా. ఈవిడ అబద్ధం ఆడుతుంది మేడం, నేను నిజం చెప్తున్నా, అందుకే మీకు నేను జోష్ కింద కనబడుతున్నా. వీళ్ళిద్దరు కలవడం నేను చూసిన, ఏం కలవడం అంటే? నైట్ రావడం ఇవన్నీ చేయడం అన్ని నేను చూసిన. వచ్చాడమ్మా సరే, ఫిజికల్ రిలేషన్ ఉందని చూసావా? చూసాను మేడం, ఏయ్, ముద్దులు పెట్టుకొని నోటుగా- నేను చూసిన మేడం. అబద్ధాలు ఇవన్నీ. లేదు మేడం, మీ న్యూడ్ relation- ఫోటోస్ కూడా పంపుతుంది మేడం ఆయనకి. ఎవరు ఆవిడ? ఆవిడ నువ్వు చూసావా? నీ దగ్గర ఉన్నాయా? చూసానండి. ఎవిడెన్స్లు ఉన్నాయా? ఉన్నాయి ఆధారాలు? ఫోన్ లో ఉన్నాయి. ఉన్నాయి, నీ దగ్గర ఉన్నాయా? ఏమయ్యా, నిజమేనా? డిలీట్ చేశాడు. అబద్ధం చెప్తారు సార్. చూసినప్పుడు అప్పుడే దొరకబట్టి అనాలా కదా? అప్పుడు ఏం అనాలిగా? చేసినావు? ఏం ఎందుకు అనాలి కళ్ళు మరి? నీకు మూసుకున్నావా వార్నింగ్ నువ్వు? ఇచ్చేదిలేనా? ఆ? నువ్వు దొంగ ఎందుకంటే ఎవరు ఆవిడ ఎవరికి ఇచ్చిన ఇచ్చిన వార్నింగ్? వార్నింగ్ తీయకూడదు. నువ్వు ఇప్పుడు అది కంప్లైంట్ ఇచ్చినావని చూసినప్పుడు, బయట ఒరేయ్, పెడుతున్నాను. నువ్వేంద్రా నా పిల్లని దగ్గర అని చెప్పి అప్పుడు నిలదీసి నేను అడిగాను. ఆల్రెడీ అడిగినా, అప్పుడు కూడా ఎప్పుడు ఇంకోసారి అడిగినావు? చేయనని ఎప్పుడు అన్నాడు. అడుగు, ఎప్పుడు ఇంకోసారి చేయను. అడిగినావు? ఆడదాన్ని రోడ్డు మీదకి ఇచ్చకూడదని నాలో నేను ఏడ్చిన. అర్థమైందా నీకు? నువ్వు కంప్లైంట్ పెట్టినావు, ఇప్పుడు ladies మీద బయటపడుతున్నావు. చాలా ఆడంగొడివా, ఏడనికి? ఆ. ఆడంగొడివా, నువ్వు చేసే మంచి పనులా? నువ్వు అంత పతివ్రత లంగా పని అయితే నా చేసినప్పుడు. మొగుడికి ఎందుకు ఫొటోస్ పెడతావు? నువ్వు ఆపమ్మా, నువ్వు చాలా పతివ్రతవు గానీ నువ్వు ఆగు. లేదు మేడం, ఆమె ఎందుకు ఎలా పెడతది? మేడం ఆమె తప్పు ఏం లేదు, ఏ మీద తప్పు ఆమెను అనకండి ఎవరు ప్లీజ్. కాదు నీ తప్పు ఉన్నది ఆడ. నీ తప్పు లేదా? నైట్ ఎందుకు వచ్చినారు ఇంటికి? కాదు రావడం నువ్వు ఎవడో అసలు మా ఇంటికి? ఫోన్లు స్విచ్ ఆఫ్ పెడితే ఇంటికి వస్తారా? అది కూడా నైట్ టైం లా. నేను అడుగు, మీ ఆవిడని అడుగు. ఇంటికి వచ్చి చెప్పి వెళ్ళిపోయినా నేను. చెప్పచ్చు సార్, కానీ నువ్వు నైట్ కూడా టైం విన్నావు కదా? వస్తాడు. నువ్వు కూడా ఉన్నావు కదా ఇంటికాడ, నువ్వే కదా ఉండే. చెప్పినా నీ ముందే. బట్ ఒకవేళ నేను లేకపోతే లేకపోతే నా టైం ఎప్పుడు రాలే. అయిపోతుండే మరి. నువ్వు చేసినావు కదా ఆల్రెడీ. నానా ఇక్కడ మీ ఆవిడ వచ్చింది ఎందుకు? నా భర్తని మార్చి మేము ఆల్రెడీ కష్టపడి ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకున్నామండి, ఉన్నంతలో ఫైనాన్షియల్ గా బాగా సెటిల్ అయ్యాం. ఈ లోపు ఇక్కడ ఆల్రెడీ ఎంప్లాయీస్ ఎవరైతే జాయిన్ అయ్యారో ఆ అమ్మాయితో మా ఆయన అక్రమ సంబంధం పెట్టుకున్నాడు, అది కట్ చేసి మా ఆయన్ని మార్చి తీసుకురండి అని వచ్చింది. నువ్వేంట్రా బాబు నేను అంటే, మారాలని ముందు ఆమె మారాలి కదా మేడం. సరే నేను ఆవిడ చెప్పేది. మారుద్దాం, మీ ఇద్దరు మారుతారా? మారదు మారదా? మేడం ఆవిడ. ఆవిడ మారదని నేను నువ్వెవరు డిసైడ్ ఈ చేయడానికి ఇంట్లోకి మేము మాట్లాడాలి వెళ్ళినప్పుడు కదా? నేను లేనప్పుడు ఏమైనా చేయొచ్చేమో కదా మేడం.
బాగు. అంటే దీన్ని బట్టి నువ్వు మారటానికి రెడీగా లేవు. కార్తీక్ నువ్వు ఎందుకు ఈ మాటలన్నీ? నువ్వు మారటానికే రెడీగా లేవు ఇక్కడ. నువ్వు మొదలు పెట్టినటువంటి గేమేగా, నువ్వు మొదలు పెట్టినట్టు గేమ్. నీ భార్య మారాలి అనేటటువంటి కాన్సెప్ట్ ఇక్కడ ఎక్కడ వచ్చింది? మీరు మొదలు పెట్టినటువంటి ఈ భాగవతం తర్వాత వాళ్ళిద్దరు ఫ్రస్ట్రేట్ అయ్యి వాళ్ళిద్దరు డిస్కషన్ లోకి దిగారు. మొదటి మీది. ఇప్పుడు నేను మారుతాను, తను మారుతుందని గ్యారెంటీ మీరు ఇవ్వగలరా? ఏది? తను మారుతుంది. నువ్వు ఎవరి మారు జీవితాలకి ఎవరు నువ్వు గ్యారంటీ ఇవ్వరు. మారితే నీకు నువ్వే గ్యారెంటీ ఇచ్చుకుంటావు. ఎవరి మారడం జీవితాలు మంచిదే. ఎవరికి గ్యారంటీ ఇవ్వరు. నువ్వు మేడం నేను లేనప్పుడు కల్చర్ అని చెప్తున్నా కదా మేడం, మీకు ప్రూఫ్లు కూడా చూపిస్తుంది కావాలని తర్వాత. సరే నీకంటే అమ్మాయిని వదిలేయాలని ఉంది, వెళ్ళిపోతావు. నానా ఆ అమ్మాయికి నిన్ను వదిలే ఉద్దేశం లేదు, ఏం చేయమంటావు ఇప్పుడు? అమ్మాయిని అడగని నాతో ఉండదంట మేడం, నాకు ఆల్రెడీ చెప్పింది. అదేంటి ఇప్పుడు అమ్మాయి వచ్చిందే నాకు భర్త కావాలని చెప్తుంది వచ్చింది. అంతే మేడం, నువ్వు నాకు వద్దు సరే. ఇక్కడికి ఎందుకు వచ్చింది చెప్పు. ఏమో మేడం నన్ను రోడ్డు మీదకి లాగడానికి తీసుకొచ్చింది మేడం. అక్కడే అంటే నా లాగేస్తది. ఇజ్జత్ మొత్తం పోవాలని మేడం. ఏ రోడ్డు కార్తీక్, కనిపించని ఏంటి నీ కార్తీక్? మొహాలు ఎలాగో బాబు. ప్రోగ్రామ్ లో కనిపించవు. కార్తీక్. ఇక్కడ రోడ్డు మీద లాగేదేముంది చెప్పు. లేదు మేడం, ఆల్రెడీ మా అసలు ఏం ఇంట్లో జరిగిందో అందరికీ, మా తెలుసుకోవడానికి చుట్టాలందరూ వచ్చింది లేడీస్ ఇక్కడ. చూడు ఆల్రెడీ కార్తీక్, జరిగిందని కార్తీక్ తెలుస్తుంది మేడం. ఒక్క నిమిషం. కార్తీక్ అందరు ఇక్కడ ఉన్న నలుగురు తప్పులు చేశారు, భయంకరమైనటువంటి తప్పులు చేశారు, బుద్ధి గడ్డి తిని తప్పులు చేశారు. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆ అమ్మాయి ఇక్కడ రావడానికి కారణం ఏంటి? నా భర్తను మార్చుకుని. నిన్ను మార్చుకోవటం అంటే కనుక తను మారుతుంది అనేటటువంటి ఉద్దేశం కదా. తను వచ్చి ఇక్కడ బహిరంగంగా నా మారదు సార్, మీరు ఎంత చెప్పినా. కార్తీక్ విను, ఒక్క నిమిషం విను. ఇక్కడ నలుగురు తప్పులు చేశారు. మీ ఇద్దరి మధ్యన వీళ్ళిద్దరి మధ్యన ఏం సంబంధం ఉండింది అనేటటువంటి తీసి పక్కన పెట్టు. ఇక్కడ బహిరంగ ఏంటంటే నువ్వు ఆ అమ్మాయి కావాలంటుంది, ఆ అమ్మాయి ఏమొచ్చి నువ్వే కావాలంటుంది. ఈ అందుకే టార్చర్ అమ్మాయి పెడుతున్నాడు కాబట్టి ఏమైనా వదిలేస్తా, ఆయన వదిలేస్తా, నాకు ఇచ్చేసాను, నేను వెళ్ళిపోతా తీసుకొని. వెళ్ళిపోతే కానీ ఉండు, ఒక్క నిమిషం నా మాట విను. వెళ్ళిపోతా నీదేమన్నా చాక్లెట్ బాబు, ఏమా చేతికి చిల్లరా నాన్న తినేయని చెప్పి చెప్పడానికి. ఇక్కడ నాకు ఏంటి? ఆమె కావాలి మేడం, మీరు ఏదో చెప్పిన ఈ వద్దు నాకు. సరే జైలుకి వెళ్ళు, మీ ఆవిడ కేసులు వేస్తుంది. అలా అంటే నేను కూడా వేస్తా కదా మేడం. ఉండను. నువ్వేం వేస్తావు కేసు? మరి మా ఆయనతో కూడా అక్రమ సంబంధం పెట్టుకుంది కదా, నువ్వు నేను వేస్తావు. కూడా కేసు వేస్తాను. నీ దగ్గర నువ్వు ఆధారాలు కూడా ఉన్నాయి? ఎందుకు కానీ? ఉన్నాయి. ఏం ఆధారాలు ఉన్నాయి? తను పంపించింది కదా చాటింగ్స్, న్యూ ఫొటోస్. నా దగ్గర కూడా ఉంది, నేను కూడా చూస్తా చాటింగ్స్, మెసేజ్ అవన్నీ చూపెడితే ఆమె కనమ్మా. ఎందుకంటే ఆమె తప్పు లేదు, అంటే మీరే నేను తప్పు. ఆడది అంట. తిరగలి పని ఫస్ట్ ఏంది? కాదు, ఆమె ఫస్ట్ ఉండదు. ఏయ్, ఏయ్, ఇక్కడ అమ్మాయి మీద చేయి మాకు. ఏయ్, బాబు, కొట్టుకోకండి. కొట్టుకోకండి, కూర్చోండి అక్కడ. తప్పు చేసింది నువ్వానే. నువ్వు చేసావు కాబట్టి నేను చేశాను కదా. కొట్టుకోకూడదు. ఏయ్, ఫస్ట్ నువ్వు తప్పు చేసావు కాబట్టే నేను చేసిన. నువ్వు కూర్చో ఫస్ట్, నువ్వు కూర్చో. ఏయ్, నేను చేస్తాను, నువ్వు చేయాలని రూల్ ఉందారా? కాదు అరే నువ్వు ఎందుకు ఎంత చేసావు? ఏడిపిస్తున్నావురా ఆమెని? అలా ఏడిపిస్తావు, నువ్వు ఎవడవరా? నువ్వు నన్ను ఏడిపోయాక వచ్చినావా? నువ్వు నన్ను ఏడిపియట్లేదు ఇప్పుడు. నువ్వు నన్ను ఏడిపియట్లేదా? నేను చెప్తున్నా కదా, అంటే నేను బయట చెప్పుకోలేకపోతే నువ్వు చెప్తున్నావు అంతేనా? నువ్వు చేసిన బంగాడారాన్ని బయట పెట్టినప్పుడు. ఇప్పుడు ఒప్పుకున్నావు కదా, నువ్వు ఆడాడివి, నేను మొగాడిని లాగా నేను చెప్పుకుంటున్నా, నువ్వు చెప్పుకోలేకపోతున్నావు అని, అంతే అవును కదా? మరి, ఆ? నా అంటే పిల్ల నలుగురితో తిరిగిందని నేను చెప్పుకోలేను ఎప్పుడు. ఏయ్. ఆడాడివని ఒప్పుకుంటున్నావు. నా నలుగురు తిరిగింది నా పిల్లమని నేను చెప్పుకోలేను ఎవరికి. ఇజ్జత్ పోతున్నది బయట. నేను చేసుకున్నప్పుడు చాలా ఇప్పుడు ఆనందంగా బాగుంది ఫీల్ అయ్యాను. కదా, ఇప్పుడు బాగుంది ఇజ్జత్. ఇప్పుడు పోయి అప్పుడు నువ్వే తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టినావు కదా ఇప్పుడు. ఫస్ట్ నువ్వు పెట్టుకొస్తేనే నేను పెట్టినా ఫస్ట్. నువ్వు పెట్టాక నేను వచ్చిన. ఈ డిస్కషన్ అంతా కాదు శ్వేత, స్ట్రైట్ ఇష్యూ. కార్తీక్ చాలా బిగ్గరగా గట్టిగా మాట్లాడుతున్నాడు. నీకు ఏమాత్రం ఇంగితం, ఆలోచన, భవిష్యత్తు కావాలి అని అనుకుంటే ఇదంతా కూడా మీ తల్లిదండ్రులు కూడా చూస్తారు, జాగ్రత్త. లేదంటే మేమే ఫోన్ చేసి చెప్తాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UKలో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.